మనలాంటి నాయకులు అందరూ కూడా ఒక బాటను నడవాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సూచన వాళ్ళు వింటారా వినరా అనేది వాళ్ళకి సంబంధించినటువంటి అంశం. ఓకే, సంపత్ రాజు గారు. వర్మ గారు, మీకు అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం, వీక్షకులకు కూడా. సంపత్ రాజు గారు, ఏంటి నెల తిరగకుండానే చాలా దారుణాలు అన్యాయాలు చేస్తున్నారట? ఏ రేంజ్కి ఆ రేంజ్, స్టేట్ నుంచి, గల్లీ నుంచి, ఢిల్లీ రాష్ట్ర హెడ్ క్వార్టర్ దగ్గర నుంచి గ్రామీణ ప్రాంతం వరకు రెడ్ బుక్లు పెట్టుకుండి నడుస్తున్నారట. ఇది మంచి పద్ధత అన్నది వాళ్ళ ప్రశ్న. వర్మ గారు, నిన్న కూడా ఒక హత్య జరిగింది, ఈనాడు కూడా ఈ రోజు కూడా ఒక హత్య జరిగింది నెల్లూరులో కూడా. వైసీపీ వాళ్ళు ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళని హత్యలు చేస్తూనే ఉన్నారు, పోలీసు వాళ్ళు పట్టుకుంటా ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడదాం అన్నారు. 2 నిమిషాలు నేను మాట్లాడతాను. 2 నిమిషాలు వర్మ గారు. ఏదైతే అదొకసారి రిపీట్ చేయండి. ఎలాగా సార్ ఇక్కడ ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇప్పటికీ కూడా వైసీపీ వాళ్ళు హత్యలు చేస్తున్నారు. ఓకే, మొన్న ఒక విజయవాడలో ఒకటి, ఈరోజు నెల్లూరులో ఒకటి జరిగింది. ఇక్కడ హత్యల పరంపర వాళ్ళు ఏం ఆపట్లేదు, హత్య రాజకీయాలు ఇంకా చేస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ ఒక్క విషయం, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వచ్చిన దాని గురించి, నిన్న ఏదైతే మాట్లాడారో దాని గురించి మనం కానీ మాట్లాడుకున్నట్లయితే, ఏదైతే మన డిబేట్ లో మెయిన్ పాయింట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర గురించి మాట్లాడుకున్నట్లయితే, దాని గురించి స్పష్టంగా 2 నిమిషాలు మాట్లాడతానండి, దయచేసి ఇంటరప్ట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు 2019 గెలవంగానే ఇమ్మీడియట్ గా ప్రజావేదిక కూల్చిందారా ఏదైతే స్టార్ట్ చేశాడో, ఈ రోజు 2024లో ఓడిపోయిన తర్వాత మొట్టమొదటి జైలుకి వెళ్ళి విచారింపుతో ఆయన స్టార్ట్ కావడం నిజంగా ఆయన విజ్ఞతకే వదిలేద్దాం. ఇంకొక విషయం ఏంటంటే 307 గురించి ఆయన మాట్లాడాడండి. 307 గురించి చాలా మంచోడు, చాలా పద్ధతి అయినోడు, ఇంతకంటే పద్ధతి అయినోడు ఈ దేశంలో లేడు అన్నట్టుగా పిన్నెల రామకృష్ణారెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు గారు చూసుకున్నట్లయితే 307 పెట్టారు, చాలా పాపం పసి పిల్లవాడు అని చెప్పి మాట్లాడు. ఎవరయ్యా బడుగు బలహీన వర్గాన్ని నరికి చంపినటువంటి వ్యక్తి, నరరూప రాక్షసుడి కంటే హీనమైనటువంటి వ్యక్తి పిన్నెల రామకృష్ణారెడ్డి గురించి ఆయన మాజీ ముఖ్యమంత్రి గుండి మాట్లాడడం, విచారించడం నిజంగా బాధాకరం. 307 ఎవరి మీద పెట్టారండి? ఈయన ప్రభుత్వంలో 307 ఎంత దారుణంగా వాడుకున్నాడంటే, ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళు 307. ఏదైనా చంద్రబాబు నాయుడు అంగళ్ళ సభలో ఏదో మాట్లాడితే దాని మీద 307, లేకపోతే అమరావతి రైతుల మీద 307, జర్నలిస్టుల మీద 307, నిరుద్యోగులు వాళ్ళు పోయి నిరసన కార్యక్రమం చేసే 307ని అత్యంత కిరాతకంగా వాడుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన మళ్ళీ మాట్లాడతాడు, ఈయన పద్ధతిగా చేసిన వ్యక్తిగా ఈయన ఏదో మనం మాట్లాడుతా ఉంటే ఇంకేదో భూతాలు ఈ దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగా ఉంది. ఆ రోజు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం, ఆనాడు 800 కిలోమీటర్లు ఆయన రక్తం కారుతా ఉంటే కూడా తీసుకుపోయిన విధానం, ధూళిపాలెం నరేంద్ర గారిని అరెస్ట్ చేసిన విధానం, లేదా అక్రమ కేసులు ఇవన్నీ కూడా దేవినేని ఉమా గారి మీద, పట్టాభి గారి మీద, ఇవన్నీ ఏందండి? బోసడికే అంటే అర్థం సీఎం చెప్పాడు, ఇంకెవరు చెప్పలా. ఇవన్నీ ఎందుకండి? వాళ్ళ ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని చంపబోయింది ఎవరు? మీరు కాదా? ఇవన్నీ మీరు చేసిన యదవ పనులు మీకు చుట్టుకునే పరిస్థితుల్లో ఈరోజు అరెస్ట్ అయింటే ఆయన్ని గొప్ప వ్యక్తిగా సంబోధిస్తూ మాజీ ముఖ్యమంత్రిని విచారించడం అంతకంటే దౌర్భాగ్యం, దరిద్రం ఇంకోటి లేదండి. ఈనాడు ముఖ్యమంత్రి గారు ఈరోజు పోయిన విధానం ఒక్క నిమిషంగా చూసుకున్నట్లయితే, ఈ 10 ఏళ్లలో ప్రజలు వరదల్లో మునిగిపోతా ఉంటే పలకసారి రాడు పోడు, ఇంకోటి పై నుంచి పోతాడు, హెలికాప్టర్ల కింద కూడా దిగడు, ఏం చూడ్డు, వరదలు ఎట్టొచ్చినా కూడా చూడ్డు. రెండోది కల్తీ సారా దాకా దాదాపు 60 మంది చనిపోతే దాని గురించి అసలు ఆలోచించడు. లేకపోతే 2014లో 50 కుటుంబాలు ఆత్మహత్య చేసుకుంటే దాని గురించి పట్టించుకోడు. బోటు మునిగిపోతే 60 మంది పోతే ఏది పట్టించుకోడు. ఆఖరికి దళితుల్ని నరికి చంపుతుంటే స్పందించుడు, ఎకిల్ నవ్వు నవ్వుకుంటా కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి. సుధాకర్ గారిని చంపితే ఎకిల్ నవ్వు, లేకపోతే ఒక అక్కని ఏడిపిస్తున్న చిన్న 10 ఏళ్ల పిల్లడు అమర్నాథ్ గౌడ్, ఏదైనా వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళు ఎవరు చంపారు? వీళ్ళందరూ కూడా వైకాపా వాళ్ళు కాదా? ఓంప్రకాష్ చంపింది ఎవరయ్యా? లిక్కర్ మీద మాట్లాడితే మీరు కాదా? వైకాపా వాళ్ళు దారుణాలు చేసి ఈ విధమైన నరరూప రాక్షస పాలన ఎలా ఉంటుందో మీరు చూపిస్తే ప్రజలు మీకు ఇచ్చిన మ్యాండేట్ అది. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఒక్క నిమిషం వర్మ గారు రెండు గురించి మాట్లాడారు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా లోకేష్ గారు కానీ, ఇక్కడ స్థానిక నాయకులు, మంత్రులు కానీ ఎవరు కూడా కార్యకర్తలకు చెప్పే మాట ఒకే ఒకటి, వాళ్ళు చేసిన ఏదైతే అరాచకాలు ఉన్నాయో ఇన్ని వద్దు, మనకి మంచి మ్యాండేట్ ఇచ్చారు, మనం మంచి పాలన ఇద్దాం, చట్టం తన పంతం చేసుకోవద్దని చెప్తా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే మా అందరి మీద కేసులు ఉన్నాయండి. దాదాపు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరి మీద దాదాపు 80% మంది మీద ఈ రోజు కేసులు పెట్టింది మీరు కాదు, అన్యాయంగా, అక్రమంగా. నిరసన తెలియజేసేదానికి కూడా అవకాశం లేకుండా 41 నోటీసులు ఇచ్చింది మీరు కాదా? ఓకే, రైట్. ఓకే, నాగేంద్ర గారు.
వర్మ గారు. నాగేంద్ర గారు ఏంటి మన ద్వారంపూడి గారి పరిస్థితి ఏంటి? 100 కోట్ల అక్రమాలట. పౌర శాఖ మంత్రి వాళ్ళు అక్కడే మకాం వేశారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన 3 రోజులు ఆయన పర్యటన అయిపోయిన వెంటనే నుంచే స్టార్ట్ అయింది. అక్కడ భారీగా అక్కడ డంపింగ్